వైకాపా హయాంలో గంజాయి మత్తు పదార్థాలకు హబ్గా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ముస్తఫా మార్చేశారని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి మత్తు పదార్థాల వినియోగం మరియు అధికార పార్టీ అండదండలతో కట్టడి చేయడంలో పోలీసుల వైఫల్యంపై తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో జిల్లా మరియు తూర్పు నియోజకవర్గ తెలుగు యువత నేతలు మాట్లాడారు. అధికార పార్టీ వైకాపా సంబంధించిన సాక్షాత్ శాసనసభ్యుడే తన బంధుమిత్రులతో ఈ తతంగం సాగిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున చిన్న పిల్లల్ని అడిగిన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చెప్తా ఉంటారు. ఇప్పుడే మా సోదరుడు చెప్తా ఉన్నాడు, అటు నెహ్రూ నగర్ వైపు ముస్తఫా గారి బంధువే డైరెక్ట్గా గంజాయి అమ్ముతూ ఉంటాడంట. ఎవరు బయటికి వచ్చి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి చెప్తా ఉన్నారు. అట్లాగే చూసుకుంటా ఉంటే రీసెంట్గా బొల్లాపల్లి టోల్గేట్ దగ్గర డ్రగ్స్కి సంబంధించిన వెహికల్ పట్టుకుంటే అది ఎవరిదండి? గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన ముస్తఫా గారికి సంబంధించిన బంధువులని చెప్పి వార్తల్లో వచ్చినాయి. అది వాస్తవమే. అంటే ఇక్కడ గుంటూరు తూర్పు నియోజకవర్గ విజ్ఞులైన ప్రజలందరూ ఏమర్థం చేసుకోవాలంటే, ఈ మొత్తం తతంగం వైకాపా పార్టీకి సంబంధించిన పెద్దల అండదండలతో జరుగుతూ ఉంది. గతంలో ఏ విధంగా అయితే అటు అనంతబాబు కావచ్చు, ఆ విధంగా అటు పక్క ఉన్న మరో సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, ద్వారంపూడి రకరకాల వ్యక్తులు అటు గంజాయికి డ్రగ్స్కి పెద్ద అడ్డాలుగా మారిపోయి ఉన్నారు, పెద్ద డాన్లుగా మారిపోయి ఉన్నారు. అదే స్ఫూర్తితో ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరి ముస్తఫా గారు ఎందుకని ఈ గంజాయి మత్తు పదార్థాలని మార్గదర్శకంగా కట్టడి చేయడంలో విఫలమయ్యారు అంటే పరోక్షంగా మీ సహకారం ఉన్నట్టని మేము భావించాలా? ఇక్కడ ఏమర్థమైపోతా ఉందంటే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ప్రజలచే ఎన్నుకోబడిన పాలకుడిగా శాసనసభ్యుడిగా 2 సార్లు ప్రజలు గుర్తించి గౌరవిస్తే నువ్వు ప్రజలకు మంచి చేయాలా? ఏదో మంచినీళ్ళు క్యాన్లు పెడుతున్నానో, లేకపోతే వర్షాలప్పుడు కాలువల దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగటము, ఏదో సమాజ సేవ చేస్తున్నట్టు నటించడం కాదు ముస్తఫా గారు. మీరు మరో కరకట్ట కమాశల్లాగా మారిపోతూ ఉన్నారు. గతంలో చూసుకుంటా ఉంటే ఏ విధంగా మంగళగిరిలో ఉన్న ఆర్కే అనే వ్యక్తి ఏ విధంగా ఎన్నో నటనలు, ఎన్నో కళాకారులకే స్ఫూర్తిగా నిలిచాడు.